maths class. I am your maths teacher, Miss Kodnuru Shravani. Children, in the previous class, we discussed about chapter 7, speed, time and distance, part 1. In the part 1, we do the so many problems for speed, time and distance. Okay, now revise the part 1. Okay, children, speed. Speed formula is speed equal distance by time. Okay, next time. Time formula is distance by speed. Next, distance equal speed into time. Okay, children, these are speed, time, distance formulas. You must and should read these problems. Okay, now we do the word problems in the speed, time, distance. Okay, I wrote this one problem. See children, a cyclist takes 5 hours to cover a distance of 42.5 km. What is his speed of cycling? Okay, I explain in Telugu. Okay, cyclist ante cycle తొక్కేవాళ్ళు. Okay, cyclist అనే ఒక cyclist ఏమో 5 hours లో 42.5 km అంటే అంత డిస్టెన్స్ అనేది అతను సైక్లింగ్ చేశారంట. ఓకే, వాట్ ఈస్ హిస్ స్పీడ్ ఆఫ్ సైక్లింగ్ అంటే అతను ఎంత స్పీడ్ తో అతను సైక్లింగ్ చేశారని. ఓకే, ఇప్పుడు 42.5 km అంటే అంత డిస్టెన్స్ ఏ స్పీడ్ తో వెళ్తే మనం 5 hours లో వాటిని రీచ్ అవ్వగలం అని అర్థం. సో దానికంటే ఒక స్పీడ్ ఉంటుంది కదా, స్లోగా వెళ్ళారా, ఫాస్ట్ గా వెళ్ళారా, ఎంత స్పీడ్ తో వెళ్ళారా అనేది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 5 hours, అవర్స్ అంటే టైం. ఓకే, అవర్స్ అనేది టైం యూనిట్. సో మనకి టైం ఉంది. నెక్స్ట్ 42.5 km, డిస్టెన్స్ ఆఫ్ 42.5 km. సో km అంటే డిస్టెన్స్ యూనిట్. సో మనకి ఆల్రెడీ డిస్టెన్స్ ఇస్తారు. సో మనం స్పీడ్ అనేది ఇప్పుడు ఫైండ్ చేసుకోవచ్చు. ఓకే, డిస్టెన్స్ కవర్డ్ బై ఏ సైక్లిస్ట్. ఓకే, డిస్టెన్స్ కవర్డ్ బై ఏ సైక్లిస్ట్. ఆ సైక్లిస్ట్ ఎంత డిస్టెన్స్ ని కవర్ చేశారు? 42.5 km. నెక్స్ట్ టైం టేకెన్, ఎంత టైం తీసుకున్నారు ఆ డిస్టెన్స్ వెళ్ళడానికి? 5 hours. ఓకే, 5 hours. ఎంత స్పీడ్ తో వెళ్ళాలనేది మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. సో స్పీడ్ ఆఫ్ సైక్లింగ్. ఓకే, స్పీడ్ ఆఫ్ సైక్లింగ్. స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఏంటి? 42.5 km. 42.5 by time 5 hours. సో 5. ఇప్పుడు ఇది డెసిమల్ రూపంలో ఉంది. ఆల్రెడీ మీరు డెసిమల్స్ నేర్చుకున్నారు కదా, డెసిమల్ ఫామ్ లో ఉంది. సో దీన్ని మనం నార్మల్ ఫామ్ లోకి మార్చుకోవాలి. ఎలా? ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 digit. సో మనం 1 పక్కన 0 పెట్టుకోవాలి. ఎంత అవుతుంది? 10. సో 10 ఇప్పుడు న్యూమరేటర్ తోని అండ్ డినోమినేటర్ తోని మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇంటూ 10/10 ఇలా అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా మీరు డివిజన్ అయినా చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు దీంతో మనం మల్టిప్లికేషన్ చేస్తే 425/50 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, డైరెక్ట్ గా ఎలా అయినా చేయొచ్చు. ఎలా? 5 42.5 is dividend, 5 is divisor. Okay, 5 8 ja 40. Okay, 2 minus 0 2. అండ్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి, అప్పుడు 5 మనం తీసుకోవాలి. సో 5 5 ja 25. సో 25 minus 25 0. సో మనం ఎప్పుడు కూడా ఆన్సర్ ని కోషియంటే తీసుకోవాలి, రిమైండర్ గా ఆన్సర్ గా తీసుకోకూడదు. కోషియంటే మనం ఆన్సర్ గా తీసుకోవాలి. సో ద ఆన్సర్ ఇస్ 8.5. యూనిట్స్ ఏంటి? స్పీడ్ కి ఏ యూనిట్స్ ఉంటాయి? స్పీడ్ లో డిస్టెన్స్ ఉంటుంది, టైం ఉంటుంది. అంటే ఈ టైంలో మనం ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి km/h. సో 8.5 km/h. సో ఇంత స్పీడ్ తో వెళ్తేనే ఈ సైక్లిస్ట్ అనేవాళ్ళు 42.5 km ని 5 hours లో రీచ్ అవ్వగలరు. ఇంత స్పీడ్ తో వెళ్ళాలి. ఓకే, మీరు ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా
మీరు డైరెక్ట్ డివిజన్ అయినా చేసుకోవచ్చు. ఓకే ఓకే చిల్డ్రన్, దిస్ ప్రాబ్లమ్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది సెకండ్ ప్రాబ్లమ్. ఓకే 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 చిల్డ్రన్, పేజ్ నెంబర్ 72, ప్రాబ్లమ్ నెంబర్ 5. A motor car took 5 hours 20 minutes to travel 320 km. An express bus took 6 hours 40 minutes to travel the same distance. Find the speed of the car and the bus. Which of the two was faster? Okay children, explain in Telugu. A motor car అంటే ఒక కార్ అనేది 5 hours 20 minutes లో 320 km డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ ఏ ఎక్స్ప్రెస్ బస్ అనేది 6 hours 40 minutes లో సేమ్ డిస్టెన్స్, సో మనం 320 km తీసుకోవాలి. సో అది కూడా 320 km ట్రావెల్ చేస్తుంది 6 hours 40 minutes లో. ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది కార్ అండ్ ద బస్ అంటే ఇప్పుడు కార్ స్పీడ్ అండ్ బస్ స్పీడ్ ని ఫైండ్ చేయమన్నారు. అలాగే ఈ రెండిట్లో ఏది ఫాస్ట్ గా వెళ్తుంది అనేది మనల్ని ఫైండ్ చేయమన్నారు. ఓకే ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ కార్ స్పీడ్ ని ఫైండ్ చేయాలి, నెక్స్ట్ బస్ స్పీడ్ ని ఫైండ్ చేసేస్తే మనం వాటిని డిఫరెన్స్ చూసేస్తే అప్పుడు ఏది వేగంగా వెళ్తుంది ఏది స్లోగా వెళ్తుంది అనేది తెలుస్తుంది. ఓకే సీ చిల్డ్రన్, ఫస్ట్ కార్ మనం ఫైండ్ చేద్దాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్. కార్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 320 km. నెక్స్ట్ టైం టేకింగ్, ఎంత టైం తీసుకుంది 5 hours 20 minutes. మీకు ఆల్రెడీ ముందు క్లాస్ లో చెప్పాను, వస్తే టోటల్ గా అవర్స్ రావాలని, లేదా మనం అవి మినిట్స్ లోనైనా ఉండాలి. ఇక్కడ మనము అవర్స్ లో ఉంది, సో మనం దీన్ని అవర్స్ కి తీసుకోవాలి. 5 hours 20 minutes. ఈ 20 minutes ని మనం 5 hours కి చేంజ్ చేసుకోవాలి. ఎలా చేయాలి, అవర్స్ మినిట్స్ అనేవి అవర్స్ లోకి ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పాను. వెరీ గుడ్, ఈ మినిట్స్ ని మనం బై 60 అంటే 20 ఉంది కాబట్టి 20/60 అలా వేసుకోవాలి. 30 ఉంటే 30/60. అవర్స్ లో చేంజ్ చేయాలంటే మనం బై 60 వేసుకోవాలి. మనకి ఇచ్చిన మినిట్స్ బై 60. సో 5 and 20/60. సో 21 23. ఇప్పుడు మనకి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది, ఇది నార్మల్ ఫ్రాక్షన్ కి చేంజ్ చేసుకోవాలి. ఓకే చిల్డ్రన్, 5 3 5 15, 15 plus 1 16. సో 16/3 అవర్స్. ఓకే 16/3 అవర్స్. త్వరగా అవర్స్ చేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే అవర్స్ ఇక్కడ కిలోమీటర్స్ ఇచ్చారు, సో మనం అది అవర్స్ లోనే ఉండాలి. ఓకే కొన్ని మీటర్స్ ఇస్తే మనం మినిట్స్ లో అయినా చేసుకోవచ్చు. ఓకే సో 16/3 మనకి డిస్టెన్స్ తెలిసింది అండ్ టైం తెలిసింది. సో మనం ఇప్పుడు స్పీడ్ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. స్పీడ్ ఆఫ్ కార్, సో స్పీడ్ ఫార్ములా ఇస్ డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఏంటి, కార్ ది 320 బై టైం 16/3. సో ఇప్పుడు ఇక్కడ 16/3 ఉంది. ఇప్పుడు ఇది ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, ఇక్కడ డివిజన్ లో ఉంది కదా, సో ఇప్పుడు ఇది రివర్స్ అవుతుంది. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు ఫ్రాక్షన్స్ లెసన్ లో. సో 320 into 3/16. ఓకే 16 1s are 16 20s are. So 20 into 3 how much, 60. So 60 km per hour because we find the speed. So speed units are km per hour. Okay 60 km per hour speed తో కార్ వెళ్తుందంట. ఇప్పుడు బస్ చూద్దాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ ఈక్వల్ 320 km. టైం టేకింగ్, తన బస్సు ఏ టైంకి వెళ్ళింది, తను తీసుకున్న టైం ఏంటి, బస్ తీసుకున్న టైం 320 km. సో 6 hours 40 minutes. ఓకే బస్ తీసుకున్న టైం ఏంటి 6 hours 40 minutes. ఇది కూడా సేమ్, ఒకటి అవర్స్ లో ఇచ్చారు ఒకటి మినిట్స్ లో ఇచ్చారు కాబట్టి మనం దాన్ని అవర్స్ లో మార్చుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కేఎం ఇచ్చారు కాబట్టి మనం అవర్స్ లో మార్చుకోవాలి. కేఎం ఇస్తే డెఫినెట్ గా అవర్స్ లోనే ఉంటుంది టైం. ఓకే సో 40/60 అవర్స్ లో మార్చుకోవడం ఎలా, మనకి ఇచ్చిన మినిట్స్ బై 60 వేసుకోవాలి. సో 6 and 4 40/60. ఓకే 22s are 23s are. సేమ్ మళ్ళా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. 3 6s are 18, 18 plus 2 20, 20/3 hours. ఇప్పుడు మనకి టైం తెలిసింది, డిస్టెన్స్ తెలిసింది.
సో స్పీడ్ ఆఫ్ బస్ డిస్టెన్స్ బై టైం. సో బస్ డిస్టెన్స్ ఏంటి సేమ్ డిస్టెన్స్ కాబట్టి 320 బై 10 20 బై 3. ఇప్పుడు ఇది దీంతో డివిజన్ చేస్తుంది. సో ఇలా బై కింద మరో ఫ్రాక్షన్ ఉంటుంది మనం రివర్స్ అవుతుంది. ఓకే ఫ్రాక్షన్ రివర్స్ అయితే 320 ఇంటూ 3/20 ఇలా రివర్స్ అవ్వడాన్ని ఏమంటారు రెసిప్రోకల్. ఓకే మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు ఫ్రాక్షన్స్ లో. సో రెసిప్రోకల్ అంటారు. సో మనం ఇక్కడ దీన్ని ఎలా కట్ చేయొచ్చు 21 జా 20 16 జా. ఓకే సో 16 ఇంటూ 3 48 km per hour 48 km per hour. సో మనకి కార్ స్పీడ్ వచ్చేసింది బస్ స్పీడ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇందులో మన స్పీడ్ చూసి ఇప్పుడు ఏది స్పీడ్ గా వెళ్తుంది ఏది స్లోగా వెళ్తుంది అనేది మనం ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు కార్ అనేది 60 km per hour స్పీడ్ తో వెళ్తుంది. నెక్స్ట్ బస్ అనేది 48 km per hour తో వెళ్తుంది. అయితే ఈ రెండిట్లో ఏది ఎక్కువ స్పీడ్ గా ఎక్కువ ఉంది కాబట్టి అది ఫాస్ట్ గా వెళ్ళేటట్టు, తక్కువ ఉంటే స్పీడ్ తక్కువ ఉంటుంది స్లోగా వెళ్ళేటట్టు, దానికంటే స్లోగా వెళ్ళేటట్టు. ఓకే సో దీనికి 60 ఉంది దీనికి 48 ఉంది. సో కారే హై స్పీడ్ తో ఉంది కాబట్టి ఇదే ఫాస్ట్ గా వెళ్తుంది. ఓకే కార్ అనేది స్పీడ్ గా వెళ్తుంది అంటే బస్ కంటే ఇది ఫాస్ట్ గా వెళ్తుంది, దీనికంటే బస్ స్లోగా వెళ్తుంది. ఓకే సో మనకి ఏమడిగారు అక్కడ ప్రాబ్లం లో విచ్ ఆఫ్ ది టూ వాస్ ఫాస్టర్, ఇందులో ఏది ఫాస్ట్ గా వెళ్తుంది కార్. ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ చిల్డ్రన్ మీకు స్పీడ్ తో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అంటే స్పీడ్ కి సంబంధించిన ప్రాబ్లం రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మరలా టైం గురించి టైం అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ ప్రాబ్లం 6th one. Ratanchal Express took 2 hours 30 minutes to travel from Rajahmundry to Vijayawada at a speed of 78 km per hour. Find the distance between the two towns. Okay? See children, I explain in Telugu. Ratanchal Express అనేది 2 hours 30 minutes లో రాజమండ్రి టు విజయవాడ 78 km per hour స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందంట. ఓకే అయితే ఇప్పుడు ఆ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ట్రావెల్ చేసింది కదా రాజమండ్రి టు విజయవాడ, ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక్కోమన్నారు. ఓకే ఎంత డిస్టెన్స్ లో ఇప్పుడు ట్రావెల్ చేసిందని అంటే మనకి ఇక్కడ రతంచల్ ఎక్స్ప్రెస్ టు టేక్ టైం, ఎక్స్ప్రెస్ అనేది ఎంత టైం తీసుకుంది 2 hours 30 minutes ట్రావెల్ చేసింది. ఎంత స్పీడ్ తో 78 km per hour. ఇక్కడ స్పీడ్ ఉంది అండ్ టైం ఉంది. మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి డిస్టెన్స్. ఆ డిస్టెన్సే రాజమండ్రి టు విజయవాడ ప్లేస్ అనేది రాజమండ్రి టు విజయవాడ డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే చిల్డ్రన్ సో మనం ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ చేయాలి కాబట్టి స్పీడ్ ఆఫ్ రతంచల్ ఎక్స్ప్రెస్ 78 km per hour. ఓకే నెక్స్ట్ టైం టేకింగ్ టు ట్రావెల్ ఫ్రమ్ రాజమండ్రి టు విజయవాడ. ఈ ట్రైన్ అనేది ఎంత టైం తీసుకుంది రాజమండ్రి టు విజయవాడ వెళ్ళడానికి 2 hours 30 minutes. మీకు ఆల్రెడీ చెప్పాను 30 minutes వస్తే మీరు ఇప్పుడు అవర్స్ లోకి మార్చుకోవాలండి. సో మినిట్స్ ని అవర్స్ లోకి ఎలా మార్చుకోవాలి 30/60 మనకి ఇచ్చిన మినిట్స్ బై 60 వేసుకుంటే సో 31 జా 32 జా. సో అప్పుడు 2 2s are 1 and plus 1 5/2 hours. ఓకే చిల్డ్రన్ 5/2 hours. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 5/2 hours. ఓకే ఇప్పుడు ఆ ట్రైన్ అనేది 5/2 hours లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది మనం ఫైండ్ చేయాలి. సో డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. సో మనకు ఆల్రెడీ స్పీడ్ తెలుసు 78 ఇంటూ టైం 5/2. ఓకే 2 1 జా 2 39 జా. సో 39 ఇంటూ 5. సో 39 ఇంటూ 5 5 9 జా 45. 5 3 జా 15 ప్లస్ 4 19. సో మనకి
195 km వచ్చింది. ఓకే, ఇప్పుడు రాజమండ్రి టు విజయవాడ డిస్టెన్స్ ఎంత? 195 km. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ప్రాబ్లం, 8th ప్రాబ్లం. Daniel covered a distance of 144 km at a speed of 48 km per hour on his scooter. Okay, how much time did he take to complete this journey? Okay children, Daniel అనే బాయ్ ట్రావెల్ చేశాడంట 145 km. ఎంత స్పీడ్తో? 48 km స్పీడ్తో 140 km ట్రావెల్ చేశాడంట. అంటే ఇప్పుడు తన ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి ఎంత టైం పట్టింది? ఓకే చిల్డ్రన్, ఎంత టైం పట్టింది అనేది ఇప్పుడు మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చారు అండ్ స్పీడ్ ఇచ్చారు. సో మనం ఇప్పుడు టైం కనుక్కోవాలి. సో స్పీడ్ ఆఫ్ డానియల్, తను ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 48 km per hour. ఇప్పుడు 48 km అనేది 1 అవర్లో వెళ్తున్నారు కదా, 1 అవర్కి 48 km ట్రావెల్ చేస్తున్నారు. సో టైం టేకింగ్ టు కవర్ 1 km. అయితే 1 కిలోమీటర్ వెళ్ళడానికి తనకి ఎంత టైం పడుతుంది? 48 కిలోమీటర్లు వెళ్ళడానికి 1 అవర్ పడితే 1 కిలోమీటర్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంటే, సో 48 అనేది ఇటు వస్తుంది. సో 1/48. ఓకే, 1/48 అవర్స్. ఓకే, 1 కిలోమీటర్ వెళ్ళడానికి 1/48 అవర్స్ పడుతుంది. సో డిస్టెన్స్ డానియల్ కవర్డ్, తను ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? 144 కిలోమీటర్స్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? టైం టేకింగ్ టు కవర్ 144 km. తను ఇప్పుడు 144 km డిస్టెన్స్ ట్రావెల్ చేశారు కదా, ఎంత టైంలో ట్రావెల్ చేసింది అనేది ఇప్పుడు మనం ఫైండ్ చేయాలి. సో టైం ఫార్ములా ఏంటి? టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. Now we find out time. Okay, time taking to cover 144 km. మనకు ఆల్రెడీ 1 km కి 1/48 అవర్స్ పడుతుంది కాబట్టి మనకు 1 km కి ఎంత టైమో తెలిసింది. సో మనకి 144 km కి టైం తెలియాలంటే 144 ఇంటూ 1/48 చేయాలి. సో 144 ఇంటూ 1/48, 48 1 जा 48 3 जा 3 1 जा 3. సో 3 టైం కి యూనిట్స్ ఏంటి? అవర్స్. సో 3 అవర్స్. ఓకే చిల్డ్రన్, ఇలా అయినా చేయొచ్చు, డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేసైనా చేయొచ్చు. సో టైం కి ఫార్ములా ఏంటి? T ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ మనకు ఆల్రెడీ తెలుసు, 144 బై స్పీడ్ 48. 48 1 जा 48 3 जा. సో 3 అవర్స్. ఇలా అయినా డైరెక్ట్ గా చేయొచ్చు, లేదా మనం యూనిటరీ మెథడ్ లో నేర్చుకున్నట్టు ఫస్ట్ 1 మెథడ్ గా తీసుకొని దానికి ఎంత టైం పడుతుందో చూసుకొని నెక్స్ట్ దాని వల్ల మల్టిప్లికేషన్ చేయొచ్చు. అలా అయినా చేయొచ్చు, లేదా ఇలా అయినా చేయొచ్చు. ఓకే చిల్డ్రన్, దిస్ చాప్టర్ is completed. Next we will meet 8th chapter. Okay, thank you for watching video.